స్వాగతం. నవంబర్ 7 సిపిఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిం రామారావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరిచి వారిని చైతన్యవంతులుగా చేస్తామని ప్రతి జిల్లా మండల కేంద్రాలలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాజధానికి అవసరమైన భూమిని భూసేకరణ చట్టానికి లోబడే ప్రభుత్వము సేకరణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఏర్పడి నవంబర్ 7 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ ఏర్పడిన వెంటనే పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళని అరెస్ట్ చేయటం, నిర్బంధానికి గురి చేయటం, తర్వాత ఎమర్జెన్సీలో కూడా పెద్ద ఎత్తున మా నాయకత్వాన్ని మొత్తాన్ని జైల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. అయినా ఇన్ని ఆటంకాలని తట్టుకొని సిపిఎం పార్టీ అనేటువంటిది బెంగాలు, కేరళ, త్రిపురలో ఒక బలమైనటువంటి శక్తిగా వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలోనూ, పంజాబ్లోనూ, తమిళనాడులోనూ, మహారాష్ట్రలోనూ బలమైనటువంటి శక్తిగా పార్టీ ఎదిగింది. పార్టీ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి వచ్చే నెల ఈ నెల చివరి వరకు పెద్ద ఎత్తున గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా పెద్ద ఎత్తున ప్రచార యాత్రలు నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ నెల 7వ తేదీన పార్టీ ఏర్పడినటువంటి రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనూ అన్ని గ్రామాల్లో, వార్డుల్లో కూడా పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. 9వ తేదీ నుంచి 20వ తేదీ దాకా అన్ని గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ప్రచార యాత్రలు నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అదే సందర్భంగా మేము ప్రధానంగా ఆ గ్రామాల్లో, పట్టణాల్లో చెప్పేటువంటి అంశాలని చూసుకునే పని అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర రాజధాని కోసం పెద్ద ఎత్తున 30,000 ఎకరాల భూముల్ని గుంటూరు జిల్లాలో సేకరిస్తూ ఉంది. అయితే 2013లో భూసేకరణ చట్టాన్ని చేసింది. కానీ ఆ చట్టాన్ని పక్కన పెట్టి భూమిని సమీకరించేటువంటి పద్ధతి చేపడతా ఉంది. ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పేరుతోటి చేపడతా ఉంది. ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి అంటేనే ప్రైవేట్ వ్యక్తులకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి, రియల్ ఎస్టేట్స్ వ్యాపారులకి ఉపయోగపడేటువంటి పద్ధతులు తప్ప అవి రెండో రకం కాదు. నేడు ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ బారిన పడి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అధికంగా ఉన్నారని, మన దేశంలో అయితే ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నదని SHO వైద్యులు డాక్టర్ సేవకుమార్ అభిప్రాయపడ్డారు. అందుకే నవంబర్ మాసాన్ని డయాబెటిక్ నిరోధక మాసంగా ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా శాస్త్రీయ అవగాహన సదస్సులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక బ్రాడీపేటలోని SHO నందు అతి తక్కువ ధరలకే 78 పరీక్షలతో కూడిన కంప్లీట్ హెల్త్ చెకప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో డయాబెటీస్ వేగంగా విస్తరిస్తుంది. దీన్ని కానీ అదుపు చేయనట్టయితే భారతదేశానికి పెద్ద ప్రజారోగ్య సమస్యగా ఈ డయాబెటీస్ పరిణమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్ నిరోధంపై దృష్టి సారించాలని మనవి చేస్తూ ఉన్నాను. నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దీన్ని మాసంగా జరపాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇనిషియేటివ్గా మా సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ నవంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు డయాబెటిక్ నిరోధక మాసంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు నగరంలోను, జిల్లాలోని పలు ప్రాంతాల్లో మధుమేహంపై శాస్త్రీయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అతి తక్కువ ధరకే ఈ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 78 పరీక్షల కంప్లీట్ హెల్త్ చెకప్ కేవలం 1000 రూపాయలకే ఈ డయాబెటిక్ మంత్ సందర్భంగా అందించడం జరుగుతూ ఉంది. ఇది కేవలం స్వచ్ఛంద సేవా కార్యక్రమంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే డయాబెటీస్, ఒక కుటుంబంలో ఒక డయాబెటీస్ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కోసం చాలా ధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అంతేకాక ఆరోగ్యవంతమైన జీవితం పొందడానికి వీలు లేకుండా ఉంది. తర్వాత ఇది వంశపారంపర్యంగా తన పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన తప్పనిసరిగా ఈ డయాబెటీస్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజలు శాస్త్రీయ అవగాహనతో దీన్ని నిరోధించాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావటం, శారీరక శ్రమ చేయటం, వ్యాయామం చేయటం, నడక వంటి చర్యల ద్వారా దీన్ని చాలా వరకు నిరోధించవచ్చు. అంతేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ముఖ్యంగా స్కూల్స్లో వ్యాయామం లేకుండా పోతుంది. దానివల్ల ఎక్కువగా చిన్న వయసులోనే డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి స్కూల్లో తప్పనిసరిగా ఆట స్థలం ఉండాలి. ఇది ఒక లాంగ్ ప్రణాళిక, దీర్ఘకాల ప్రణాళిక. ఈ ప్రణాళికను ఈ రోజు నుంచి అమలు చేయడం మొదలుపెట్టినట్టయితే మరి విద్యాశాఖ విషయంలో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ప్రతి పిల్లలు తప్పనిసరిగా మానసికంగా ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యానికి శారీరక శ్రమ, వ్యాయామం కంపల్సరీ.
ఈ వ్యాయామం లేనందువల్లే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మధుమేహం వ్యాప్తి చెందుతా ఉంది. చాలా చిన్న వయసులోనే 20 సంవత్సరాల వయసులోనే టైప్ 2 డయాబెటీస్ని గుర్తించడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ సమస్య మీకు పెద్దగా కనిపించకపోయినప్పటికీ కూడా కొన్ని కోట్ల మంది మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు. తద్వారా అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తున్నాయి. దీన్ని నిరోధించడానికి ఏకైక మార్గం ఈ మధుమేహంపై శాస్త్రీయ అవగాహనతో ముందుకు వెళ్ళాలి. నిరోధక కార్యక్రమాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా యువతరం ఈ మధుమేహం గురించి తెలుసుకుని నిరోధించే చర్యల వైపు అడుగు వేయాలి. అప్పుడే ఈ మధుమేహాన్ని నిరోధించగలం. అవినీతి రహిత సమాజ స్థాపన ప్రతి ఒక్కరి బాధ్యత అని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ అన్నారు. నేడు రాజకీయాలు నేరమయం అయ్యాయని, ప్రజాస్వామ్య దేశంలో ధనస్వామ్యం పాలన సాగిస్తున్నదని, ఈ పద్ధతి మారాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం కలిగి ఉండాలన్నారు. యువత రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించి నేర రాజకీయ ప్రక్షాళన చేసిన నాడే అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్ఫూర్తి పొంది సార్ మీరు చెప్పండి త్యాగాలు చేసేస్తామని చెప్పంటే, అరే నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుని నీ శక్తిని, మిగతా శక్తిని దేశం కోసం కూడా మళ్ళీ 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 చెప్తున్న కారణం అది. కొంతమందికి మాత్రమే ఈ భారం అంతా పెడితే ఈ దేశంలో అవినీతి తప్పదు, దుర్మార్గపు పాలన తప్పదు. కొంతమంది శక్తి గల వాళ్ళు, ఆర్తి గల వాళ్ళు మీరు నేను చెప్పకుండానే ఎలాగో త్యాగాలు చేస్తారు. కానీ రాజకీయం మీద ఇంత భారం పెట్టడం, రాజకీయాన్ని ఇంత 5 స్టార్ కల్చర్ తీసుకురావడం, ఇన్ని కోటాను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టేయడం, రాజకీయం కోసం ఏదో దేశాల మధ్య శత్రుత్వం లాగా భారత పాకిస్తాన్ల మధ్య మనం ఓటేసుకుంటున్నాం. అరే మనకి శత్రుత్వం ఉంది భారీ, మీ దేశంలో ప్రజలు మా దేశంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. అలాంటిది పార్టీల మధ్య వైరుధ్యాలు ఏమిటి, ఈ తన్నుకు చావడాలు ఏమిటి, ఈ తుపాకీలు ఏమిటి, ఈ కత్తులు ఏమిటి, కర్రలు ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం పేరుతో కొనసాగుతున్నటువంటి ముఠా రాజకీయం, ప్రజాస్వామ్యంతో పేరుతో కొనసాగుతున్న ధనస్వామ్యం, ప్రజాస్వామ్యం పేరుతో కొనసాగుతున్నటువంటి దోపిడీ స్వామ్యం, ఈ ముఠా స్వామ్యాన్ని, ధనస్వామ్యాన్ని, దోపిడీ స్వామ్యాన్ని, ఈ కులం రాజకీయాన్ని, ఈ ప్రాంతం రాజకీయాన్ని, మతం రాజకీయాన్ని అంతం చేయకుండా ప్రజాస్వామ్యం మనం చెప్పుకున్న మాత్రం చేత చాలు. మాది ప్రజాస్వామ్యం ఎప్పుడుగా మనం చెప్పుకుంటున్నాం, రాజ్యాంగంలో మాట రాసుకున్నాం, అంత మాత్రం చేత ప్రజాస్వామ్యం కాదు. ప్రపంచంలో ఆ మాటకి ప్రజాస్వామ్య దేశము అని చెప్పుకున్న ప్రతి దేశము కూడా నియంత్రిత దేశంగా ఉన్నది. నిజమైన ప్రజాస్వామ్యం చెప్పుకోకర్లా. అంచేత మన పోరాటం ఎట్లాగొట్ల ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, అధికారం తెచ్చుకోవడం కోసం కాదు. అధికారం తెచ్చుకోవడమే లక్ష్యమైతే దానికి లోక్సత్తా పద్ధతి ఇవాటి పరిస్థితుల్లో మార్గం కాదు. వాళ్ళని మన దారికి తీసుకురావడమా, మనం వాళ్ళ దారికి వెళ్ళడమా? అందుకే గుండె నిబ్బరంతో పోరాడాలి, దీర్ఘకాలికంగా పోరాడాలి. ఈ మౌలికమైన రాజకీయ సంస్కృతి మారదాకా పోరాడాలి. ఈ పోరాటం లోక్సత్తాది కాదు, కాంగ్రెస్ది కాదు, టీడీపీది కాదు, బీజేపీది కాదు, వైకాపాది కాదు, టీఆర్ఎస్ది కాదు. ఇది మనది, మన బతుకుల గురించి అన్న అవగాహన చివరి మనిషికి వచ్చేది నాడు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చేయి చేయి కలుపుదాం, స్వచ్ఛ భారత్ను నిర్మిద్దాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జీజీహెచ్ వైద్యులు. సేవా భారతి ఆధ్వర్యంలో పలు విద్య, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కెఎస్ చారి. ముతూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెహందీ పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.